పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా వైసీపీ నేతలు ఎన్నో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా వాటి జోలికి వెళ్లని అధికారులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే రూపాయి కూడా పన్ను చెల్లించకుండా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఊరంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారని నిలదీశారు. వైసీపీ ఫ్లెక్సీలను తొలగించకుండా కేవలం టీడీపీ ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నిలదీశారు. వైసీపీ ఫ్లెక్సీలు తొలగించకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. ప్రతిసారి తాత అనుభవిస్తానే ఉన్నారు పాపం ఆ మంత్రి గారి వల్ల. నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ తణుకు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని మున్సిపాలిటీ ఆస్తులకి సెంట్రల్ లైటింగ్ పోల్స్ కి 4.5 సంవత్సరాలుగా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని ₹1 ట్యాక్స్ కూడా చెల్లించకుండా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మేము ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే గత సంక్రాంతికి ఆయన ఫ్లెక్సీలు ఇప్పకుండా ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలని మున్సిపల్ అధికారులతో బలవంతంగా ఇప్పించేశాడు. ఈ రోజు మరలా మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఆయన ఆ ఫ్లెక్సీలను కూడా చూడలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు కడం పడకూడదు, ఫ్లెక్సీలు పెట్టుకోకూడదు అనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు మరలా మున్సిపల్ అధికారులని పెట్టి ఈ ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి పంపించడం జరిగింది. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ తణుకు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో. ఈరోజు ఆవిడ్ని ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా ఫ్లెక్సీలు ఇప్పించి దగ్గరుండి ఇప్పించి అని చెప్పి పంపించారంటే ఎంత దుర్మార్గుడో ఈ మంత్రి అనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ రాంబాబు నాయుడు తెలుసుకుందాం. రాంబాబు, నీలిమ మనం చూస్తున్నాము తణుకులోని ఏ విధంగా ఫ్లెక్సీలు వివాదం సాగుతుందో. తణుకు నరేంద్ర సెంటర్ లో నిన్న ఉదయం టీడీపీ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడాన్ని వైసీపీ నాయకులు అక్కడ ఉన్న స్థానిక మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆ ఫ్లెక్సీని తొలగించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలోనే మున్సిపల్ అధికారులు అక్కడ చేరుకున్నారు. ఆ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ అక్కడ చేరుకున్నారు. ఆ ఫ్లెక్సీని తొలగించడానికి వీల్లేదంటూ ఆయన గట్టిగా పట్టుపట్టారు. అదే సమయంలో భారీ స్థాయిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. వైసీపీ నాయకులు తీరును ఎండగడుతూ వాళ్ళతో తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. అదే సమయంలో మున్సిపల్ అధికారులు మాత్రం ఆ ఫ్లెక్సీని తొలగించడానికి అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో టీడీపీ నాయకులు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ గట్టిగా ప్రతిఘటించారు. అంతేకాకుండా రాత్రి 2:30 గంటల వరకు అక్కడే ఉన్నారు. మా టీడీపీ ఫ్లెక్సీని తొలగిస్తే అక్కడే ఉన్న వైసీపీ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు అన్నింటినీ తొలగించాలి. అదేవిధంగా దాదాపు 4 ఏళ్లుగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మొత్తం తణుకు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి ₹1 కూడా పన్ను చెల్లించలేదు. అటువంటి ఫ్లెక్సీలను ఉంచుతున్నారు కానీ టీడీపీ పన్ను చెల్లిస్తుంది, అదేవిధంగా అనుమతి తీసుకుంది. అటువంటి ఫ్లెక్సీలు మీరు ఎందుకు తొలగిస్తున్నారని చెప్పేసి రాధాకృష్ణ మున్సిపల్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాంతో రాత్రి 2:30 గంటల వరకు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి నిన్న రాత్రి ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ రోజు ఉదయం దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో అయితే ప్రస్తుతం టీడీపీ నాయకులు అయితే నిన్న రాత్రి ఆందోళన విరమించారు. నిర్మా